హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మన వీడియో అయితే ఇది సెకండ్ సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా డే వ్లాగ్ అంతా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా సెకండ్ సాటర్డే కదండి, ముందేమో పిల్లలకి స్కూల్ ఉందనేసి అన్నారు. అమ్మయ్య అనిపించిందండి నాకు. సెకండ్ సాటర్డే సండే 2 రోజులు ఇంటికాడ ఉంటారంటే చాలా భయం వేసింది. ఈ లోపల ఏమైందంటే వీళ్ళు పులిహార అడిగారు లంచ్ బాక్స్లోకి. పులిహార చేసేసి ఇవన్నీ చేసుకునేసరికి బాక్సెస్ పెట్టేద్దామనేసరికి స్కూల్ లేదు అనేసి పిల్లలు వచ్చి చెప్పారు. ఇంకా ఇదిగోండి వీళ్ళ గొంతులు ఇప్పటి వరకు గంతులు వేస్తూనే ఉన్నారు. ఇంకా సరే అని నేను మార్నింగ్ వ్లాగ్నే స్టార్ట్ చేశానండి ఇప్పుడైతేనే. లేదంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వ్లాగ్ని స్టార్ట్ చేద్దాము అనేసి అనుకున్నాను. ఎప్పట్లాగానే ఈరోజు కూడా ఒక రోటి పచ్చడితో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇంకా స్కూల్ లేదు కదా అని ఇప్పటికిప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేసేసానని చెప్పాను కదా. ముందు ఇంటి చుట్టూరు శుభ్రం చేసేసుకుని ఇదిగోండి కలాపు జిమ్మి ముగ్గులు పెడదామనేసేసరికి మా చిన్నోడు వచ్చేసి నేను కలాపు జిమ్ముతాను, నేను తులసమ్మని కడుగుతాను అనేసి ఈ పనులన్నీ కూడా చేస్తున్నాడు. ఈ మధ్యనే ఒక వీడియోలో నేను తులసమ్మని కడిగేటప్పుడు పొరపాటులో చెప్పులు వేసేసుకున్నానండి. వేసుకోకూడదని నాకు తెలుసు, కానీ ఇదేంటంటే మాకు ఇక్కడ ఇదంతా కూడా ఇసుక నేల. ఇప్పుడైతే మేము లోపల సిమెంట్ చేయించేసుకున్నాం, బయట కూడా రోడ్డు పడిపోయింది కాబట్టి ఎక్కడ ఇసుక కనిపించట్లేదు. కానీ ఇది వరకు అయితే మొత్తం ఇదంతా కూడా ఇసుక నేల. ఇసుక నేలలో మనం చెప్పులు వేసుకోకుండా తిరిగామనుకోండి కాళ్ళు వరిసిపోయేవి. ఇంకా అలాగా ఎప్పుడు చెప్పులు వేసుకుని పని చేసుకోవడం అనేది బాగా అలవాటు అనమాట మాకు. ఇంకా ఆ అలవాట్లో నేను ఏం చేస్తానంటే తుడిచేటప్పుడు కలాపు జిమ్మేటప్పుడు ఒక్కోసారి చెప్పులు తీయడం అయితే మర్చిపోతాను. అలా ఆ రోజు వీడియోలో నేను చెప్పులు వేసేసుకునే తులసమ్మని అయితే కడిగేశాను. ఇక ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు కూడా అనిపించింది ఇంకా సరేలే ఏం చేస్తాం, వాయిస్ ఇచ్చేసాను కదా అని పట్టించుకోలేదు. ఆ వీడియోకి కొంతమంది అయితే చెప్పులు వేసుకుని కడగకూడదమ్మా సీత అనేసి నాకు చెప్పారండి. నా మంచి గురించే చెప్పారు, కానీ ఆ విషయం నాకు కూడా తెలుసు. ఒక్కోసారి అలవాట్లో పొరపాటుగా వేసేసుకుంటాననేసి మీకు విషయం చెప్దామనేసి, అంటే ఇప్పుడు తులసమ్మని కడుగుతున్నాను కదా అని ఆ టాపిక్ కూడా నాకు గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఇంటి చుట్టూరు శుభ్రంగా తుడిచేసుకుని కలాపు జిమ్మి ముగ్గులు కూడా పెట్టేసుకుని లోపలికి వచ్చేసిన వెంటనే ఇదిగోండి ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఇడ్లీ పిండితో గ్లాస్ రొట్టెని వేస్తున్నానండి. ఒక్కో సైడు ఒక్కోలా అంటూ ఉంటారు. మేము కూడా గిన్నె రొట్టె అని, లేదంటే దాక రొట్టె అని, గ్లాస్ రొట్టె అని ఏరియాని బట్టి ఒక్కో రకంగా పిలుస్తూ ఉంటారండి. దలసరిగా ఉన్న మూకుడిని పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది రొట్టెకి అయితేని. ఆయిల్ వేసేసి మధ్యలో ఒక టీ గ్లాస్తో వాటర్ పెట్టేశాను. తర్వాత ఇదంతా కూడా ఇడ్లీ పిండే. ఇడ్లీ పిండితోని రొట్టెని వేసుకోవాలి. ఇడ్లీ పిండిని దలసరిగా మనం రొట్టెలా వేసేసుకుని మూత పెట్టేసుకోవాలి. మనకి తొందరగా పని అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి రొట్టెని వేసుకుంటే టైం సేవ్ అవుతుందండి. ఒకసారి మనం ఇలా రొట్టెని వేసుకుని బయటికి వెళ్ళిపోయి మన పనిని మనం చేసుకున్నాం అనుకోండి, దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఇదిగోండి కాసేపటి తర్వాత వచ్చి చూసేసరికి గ్లాస్లో ఉన్న నీళ్ళన్నీ కూడా బాగా మరిగిపోతూ ఉండాలి. అలాంటప్పుడు మూత పెట్టేసి మళ్ళీ మనం స్టవ్ ఆఫ్ చేసేసామంటే ఈ గ్లాస్ రొట్టె అనేది రెడీ అయిపోతుంది. నిన్న టిఫిన్కేమో నేను ఇడ్లీ వేసాను, మళ్ళీ తెల్లవారి మళ్ళీ ఇడ్లీ వేసేసాను అనుకోండి మా పిల్లలు గోలు చేసేస్తారు. ఇంకా అందుకని ఈరోజు ఏంటంటే ఆ ఇడ్లీ పిండితోనే దోశలా వేసి ఇచ్చేద్దామనేసి అనుకున్నాను. ఇంకా సరే బయట పని కూడా అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఈ రొట్టె వేసి చాలా రోజులు అయిపోయింది అనేసి ఈరోజు నేను ఈ గిన్నె రొట్టెని అయితే వేస్తున్నాను. ఇదిగోండి ఆ గ్లాస్లో నీళ్ళు బాగా మరగడమే మనకి తెలుస్తుంది అనమాట అట్టు ఉడికిపోయిందా లేదా అనేసి. ఇదిగోండి ఈరోజు నేను టిఫిన్కి వేసిన దిబ్బ రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఇక వేడివేడిగా ఉందండి. కొంచెం ఆవకాయ పచ్చడిని వేసుకుని తింటే దీనికి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. పానకం కానీ ఆవకాయ పచ్చడి కానీ ఇవే బాగుంటాయండి. ఆ పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ వీటికంటే ఆవకాయ పచ్చడే బాగుంటుంది. ఏంటి సీత పొద్దు పొద్దునే ఆవకాయ పచ్చడి అంటున్నావు అనేసి అనుకుంటున్నారా అండి? కొన్నిసార్లు తప్పదండి. ఆ టైం ఈ టైం అని మనం ఏమీ చూడకూడదు, మనకు నచ్చిన విధంగా తినేయాలంతే. ఇంకా మా గోదావరి విషయానికి వచ్చేసరికండి పచ్చడి లేనిదే మాకైతే ముద్ద దిగదు. అది రోటి పచ్చడి అయినా కావచ్చు, ఆవకాయ పచ్చడి అయినా కావచ్చు, ఏదైనా కానీ పచ్చడి లేనిదే మాత్రం మాకు ముద్ద దిగదండి. ఈరోజు దెబ్బ రొట్టె ఆవకాయ పచ్చడి ఈ కాంబినేషన్తో మాకు టిఫిన్ అనేది అయిపోతుంది. మన అందరి ఇంట్లోనూ రోజు ఇడ్లీ పిండి ఉంటూనే ఉంటుంది కదండి. ఒకసారి గ్లాస్ రొట్టెని కూడా మీరు ఆవకాయ పచ్చడి కాంబినేషన్తో ట్రై చేయండి. ఇంకా ఇలా టిఫిన్ అయిపోయింది కదా, ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఈరోజు ఏంటో కానీ రోటి పచ్చడి మీదే ఉందండి దిష్టి అంతా కూడాను. నేను ఇప్పటి వరకు పచ్చళ్ళు చేసి చూపించాను, కానీ కొత్తిమీర టమాటా పచ్చడి చేశాను, కానీ టమాటా ఒకదానితోనే పచ్చడి అయితే చేయలేదు. ఇంకా ఎలానో టమాటా పచ్చడి కూడా చూపించాను
చూపించలేదు కదా అనేసి ఈరోజు రోటి పచ్చడి కూడా తినాలనిపిస్తుందండి. అంటే పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కదా, టైం కూడా ఉంది. ఇంక సరే అనేసి టమాటా పచ్చడి కోసం అన్నీ రెడీ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తర్వాత వేరుశనగ గుళ్ళను కూడా వేసేసాను. తర్వాత కారానికి తగినన్ని పచ్చిమిర్చిని కూడా వేసి వేయించేసుకుంటున్నాను. వేరుశనగ గుళ్ళు సగం వేగిపోయిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చిని వేస్తున్నాను. నేను తీసుకున్న పచ్చిమిర్చి సరిపోవేమనిపించి మళ్ళీ ఇంకొంచెం పచ్చిమిర్చిని అయితే యాడ్ చేశాను. కారంగా ఉంటేనే బాగుంటుందండి రోటి పచ్చడి. ఇంక అందుకని ముందుగా వేరుశనగ గుళ్ళు పచ్చిమిర్చి వేయించి పక్కకు తీసేసుకున్నాను. తర్వాత అదే ఆయిల్లో టమాటా ముక్కలండి, ఒక 1/2 కేజీ టమాటాలు ఉంటాయి. ఇవి 1/2 కేజీ టమాటాలని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని నూనెలో వేయించేసాను. అవి కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు అన్నిటినీ ఒకేసారి వేసేసాను. ఇక రోటి దగ్గరికి కల్లుప్పు ఒకటి తప్ప ఇంకేమీ తీసుకువెళ్ళిన అవసరం లేదు. అందుకని అన్నిటినీ కూడా టమాటా ముక్కల్లో వేసేసి ఆ వేడిగా అవన్నీ మగ్గుతాయి కదా అనేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు రోటి దగ్గరికి వచ్చేసి ముందుగా రోట్లో వేయించుకున్న వేరుశనగ గుళ్ళు పచ్చిమిర్చి అందులో కల్లుప్పును కూడా వేసేసి ముందుగా వీటిని మెత్తగా రుబ్బేసుకుంటున్నాను. రోటి పచ్చడి అంటే తినడానికి బాగానే ఉంటుంది కానీ చేయడానికి కష్టం అనేసి అనిపిస్తుందండి. ఒక్కసారి మనం రోటి దగ్గరికి వచ్చి రుబ్బామా చాలా సింపుల్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. రోట్లో చేసిన పచ్చడి తినడానికి అలవాటు పడ్డ వాళ్ళకి అసలు మిక్సీలో గ్రైండ్ చేసిన పచ్చడి నచ్చదండి. కష్టమైనా కానీ వెళ్ళి రోట్లోనే రుబ్బేసుకుందాము అనేసి అనిపించేస్తుందండి. మరి అంత టేస్టీ ఈ రోట్లో ఎందుకు వస్తుందో తెలియదు కానండి, టేస్టీగా ఉంటుంది. అదే ఈ పచ్చడిని మనం మిక్సీలో గ్రైండ్ చేసామనుకోండి, దానికి దీనికి టేస్ట్ అయితే మరి ఏంటో తెలియదు కానండి, డిఫరెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి గొడవలు అయితే స్టార్ట్ అయిపోయాయి. అన్నయ్య కొట్టాడని వీడు, తమ్ముడు కొట్టాడని వాడు, ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఏదో అయిపోయిందేమో అనేసి అనుకున్నా, పొట్ట మీద గుద్దేశాడంటే వాళ్ళ అన్నయ్య, ఏడుస్తూ వచ్చేసాడు. ఇంకా పిల్లలందరూ కూడా మా ఇంటి దగ్గరే అల్లరి కింద ఉన్నారు. అదిగో వెనకాల కనిపిస్తున్నారు కదండి, ఆటలతో మొదలైపోయింది. ఇంకా పొద్దునుంచి సాయంత్రం వరకు ఇంకా అలా ఆడుతూనే ఉన్నారండి పిల్లలు మాత్రం. ఇంకా తర్వాత పప్పులు నలిగిపోయిన తర్వాత నేను టమాటా ముక్కలను కూడా వేసేసి మెత్తగా రుబ్బేసుకున్నాము. ఇంకా మా చిన్నోడు కూడా ఒక చెయ్యి వేసేసాడు. టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అసలు ఏమీ వేయకపోయినా చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు అయితే నేను నువ్వులు కూడా వేద్దాం అనుకున్నాను. ఈరోజు సాటర్డే కదా, మా ఇంట్లో శనివారం నువ్వులు తినము. ఇంకా అందుకనేసి నేను నువ్వులు అయితే వేయలేదు, కానీ లేకపోతే నువ్వులు వేసుకున్నా బాగుంటుంది. ఇక ఇదిగోండి పచ్చడి మొత్తాన్ని అంత కాదండి ఒక 20 నిమిషాలు 15 నిమిషాల్లోనే పచ్చడి అయితే మెత్తగా రుబ్బేసాము. ఇంకా టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈరోజు వీడియోలో మీకు నేను టమాటా రోటి పచ్చడి కూడా చూపించాను. మీ అందరికీ తెలిసిందే అనుకోండి, నేను చేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు చూపించేశాను. ఇంకా రోట్లో ఆఖరిన అన్నం వేసుకుని తినడం అయితే ఈ పద్ధతి ఎప్పటి నుంచో వస్తూనే ఉంది కదండి. ఒక వీడియోలో నేను రోట్లో అన్నం వేసుకుని తినడం చూపిస్తే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అన్నారండి, రోలు అంటే శివలింగంతో సమానం కదండి, మీరు రోట్లో అన్నం వేసుకుని తినొద్దు సేతుగారు అనేసి చెప్పారు. ఇంకా అప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా రోట్లో అన్నం వేయలేదు. ఈరోజు మా అమ్మమ్మ ఏమో రోట్లో వేసే అంటుంది. ఇలా అన్నారు అమ్మమ్మ అనేసి చెప్తే, ఇదివరకు మా పాతకాలంలో ఏమనేవారంటే, రాళ్ళు కదా, ఇలాంటి రాతి వాటిలో అన్నం వేసుకుని ఊడ్చుకుని తింటే హెల్త్కి కూడా మంచిది అనేసి అప్పట్లో రోట్లో వేసుకుని ఆఖరున అన్నం వేసుకుని తినేవారు. అప్పుడేమో అలా అనేవారు, ఇప్పుడేమో ఇలా అంటున్నారా, ఏం పర్లేదు వెయ్యి అనేసి అందుకని నేనే ఇంక వేయలేదు. ఇంకా ఇదిగోండి అందరం కూడా తలకొక ముద్ద తినేస్తున్నాము. ఇక్కడున్న పిల్లలందరినీ రండ్రా ఒక ముద్ద ఎడతాను చేతులు అనేసి అంటే, వాళ్ళేమో ఒకళ్ళు నాకు ఆకలి వేయట్లేదని, ఒకళ్ళేమో నాకు టమాటా పచ్చడి అంటే నచ్చదు అనేసి వద్దు అంటూ వెళ్ళిపోయారు. ఇక ఆఖరికి మేమందరం కూడా తలకొక ముద్ద అయితే తినేసాము. ఇక భోజనం చేసేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఈరోజు నేను చాలా రోజుల తర్వాత మిషన్ అయితే బయటికి తీసాను. లాస్ట్ సారి అమ్మ వచ్చినప్పుడు అండి, ఈరోజు నేను వేసుకున్న ఫ్రాక్ మీకు గుర్తొచ్చిందా అండి? అమ్మ వచ్చినప్పుడు నాకు ఒక ఫ్రాక్ కుడుతుంది అనేసి మీకు చూపించాను కదా, అది ఈ ఫ్రాకేనండి. ఈరోజు ఫస్ట్ టైం వేసుకున్నాను. ఇంకా ఈ ఫ్రాక్ కుట్టినప్పుడు అప్పుడు తీసింది అమ్మ మిషన్, మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పక్కనే ఉంది. ఇక దుమ్ము కూడా పట్టేసింది. ఆయిలింగ్ చేసి అన్నీ రెడీ చేసుకుని ఈరోజు నేను మీకు ఏం చూపిద్దాం అనుకుంటున్నానంటే, తలగడ గలేబీలు అంటాం కదండి, పిల్లో కవర్స్ అంటాం కదా, చిన్న చిన్న వాటికి మనకి ఇంట్లో ఉన్న ఒక క్లాత్తో మనం పిల్లో కవర్ని ఎలా కుట్టుకోవాలో మీకు చూపిద్దామనేసి ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ చేశానండి. మధ్యాహ్నం నుంచి మనకి సిల్క్ శారీస్లో బ్లౌజెస్ వస్తాయి కదండి, చాలామంది అవి ఆ బ్లౌజ్ కుట్టించుకోకుండా కాటన్ బ్లౌజ్ వేసుకుంటారు కదా, అలా మనకి ఇంట్లో బ్లౌజ్ క్లాత్స్ ఉంటాయి కదా, అలాంటి వాటితో మనం సింపుల్గా పిల్లో కవర్స్ని ఎలా కుట్టుకోవాలో మీకు చూపిస్తానండి.
ముందుగా మన ఇంట్లో ఉన్న పిల్లో ఎంత సైజులో ఉందో, అంటే ఎంత వెడల్పు ఉందో, ఎంత పొడవు ఉందో చూసుకుని దాన్ని బట్టి క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అంటే మంచిగా ఉన్న క్లాత్ లోపలికి వచ్చేయాలి. లోపలికి వెళ్ళే ఈ క్లాత్ ఉంటుంది కదా, ఇదేమో బయటికి వచ్చేలాగా ఇలా 2 మడతలు వేసుకోవాలి. ఇక్కడేమో చివర మనం ఓపెన్ ఉంచేసుకోవాలండి. ఇదేమో కూర వచ్చింది, ముక్కకి కూర వచ్చిన దానికి అంచు కుట్టనవసరం లేదు. అందుకని నేను డైరెక్ట్గా అలానే ఉంచేసి మిగతా 3 వైపులా కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఒకవేళ కూర లేదనుకోండి, అక్కడ అంచు కుట్టుకుని అప్పుడు మనం 3 వైపులా కుట్లను వేసుకోవాలి. అంటే కొంచెం టచ్ ఉన్న వాళ్ళకైతే అర్థమైపోతుంది నేను చెప్పిన మాట. ఇదిగోండి మొత్తం 3 వైపులా కూడా ఇలా కుట్టు వేసేసుకుంటున్నాను. 2 వైపులా వేసుకుంటే సరిపోతుంది. నేను లూజ్ ఎక్కువగానే ఉంది కదా అనేసి 3 వైపులా ఇలా కుట్టు అయితే వేసేసుకున్నాను. ఒకవైపు ఏమో మనం ఈ పిల్లోని ఎక్కించుకోవడానికి ఓపెనింగ్ చేసుకుంటాం కదా, మిగతా 3 వైపులా కూడా ఇలా నేను కుట్టు వేసేసుకున్నాను. ఒక కుట్టు తర్వాత తిరగ వేసేస్తున్నాను. ఇలా తిరగవేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పైన ఇంకొక 3 వైపులా కూడా ఇంకొక కుట్టుని, అంటే అనుగుడు కుట్టు అంటాం కదా, ఇలా ఒక కుట్టుని వేసుకుంటేనండి చూడడానికి అందంగా ఉంటుంది. మనం సమానంగా క్లాత్ని చూసి పట్టుకుని ఇప్పుడు ముందైతే ఎలా 3 వైపులా కుట్టుని వేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో లోపలికి బయటికి తిరగవేసేసి అప్పుడు మళ్ళీ పైన కూడా ఇంకొక కుట్టుని ఇలా వేసుకున్నాం అనుకోండి, పిల్లో కవర్ మనకి పైకి చూడడానికి అందంగా కనిపిస్తుంది. ఇలా 3 వైపులా పైన అనుగుడు కుట్టు కూడా వేసేసుకున్నాం తర్వాత ఇప్పుడు మనం పిల్లో ఎక్కిచ్చేసిన తర్వాత కట్టుకోవడానికి తాళ్ళను కూడా వేసుకోవాలి. ముందుగా నేను తాడు కుట్టేసుకుని సేమ్ క్లాత్ తోటి చిన్న చిన్న ముక్కల్లా ఇలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మొత్తం 4 తాళ్ళు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అటువైపు 2 ఇటువైపు 2 చూసుకుని ఒకేలా వచ్చేలాగా మనం ఈ తాడులను కూడా వేసేసుకున్నాం అనుకోండి, లోపలికి పిల్లోని ఎక్కించేసుకుని పైన తాళ్ళు కట్టేసుకుంటే పిల్లో కవర్ అయితే రెడీ అయిపోతుంది. బయట మనకి దొరికేస్తున్నాయి అనుకోండి, మనం పిల్లో కవర్స్ని కూడా కొనేసుకుంటున్నాం ఈ రోజుల్లో. ఇంతగా కుట్టుకుని వేసుకునే వాళ్ళైతే చాలా 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 తక్కువ కదండి. బెడ్షీట్తో పాటుగా పిల్లో కవర్స్ వచ్చేస్తాయి కాబట్టి మనం వాటిని వాడేసుకుంటున్నాము. అలా కాకుండా ఇంట్లో కొంచెం ఎక్కువ పిల్లోసే ఉంటాయి కదా, అలాంటి వాటికి మనం ఇంట్లో ఉన్న క్లాత్స్ ఇలా కుట్టుకున్నాం అనుకోండి, కలర్ఫుల్గా ఉంటాయి. అన్నీ కొనేయకుండా కొంచెం ఒక్కోసారి ఇలా వాడుతూ ఉండాలి కదండి. ఇక్కడ మీరు చూసారు కదా, ఈ పిల్లోస్ అయితే పెద్ద సైజులో ఉండవండి. ఇలాంటి పిల్లో కవర్స్ కూడా బయట దొరకవు కదా, పెద్ద సైజులోవే దొరుకుతాయి. ఇవేంటంటే మాకు ఇదివరకు పొలంలో దూది చెట్టు ఉండేదండి, దూదికాయల చెట్టు. అప్పుడు ఆ దూదంతా కూడా చిన్న చిన్న తలగడలాగా ఇలా కుట్టిందంట అమ్మ ఒకసారి. పొలానున్న దూదికాయలను తీసుకొచ్చి అమ్మమ్మేమో దూది చేస్తే అమ్మ వచ్చినప్పుడేమో ఇలా తలగడలా కుట్టేదంట. ఇక చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ తలగడలను అయితే తాతయ్య వేసుకుంటారు ఈ రెండిట్లని. ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి వీటికి ఈ పిల్లో కవర్స్ని అయితే అమ్మ మా ఇంటి దగ్గర నుంచే కుట్టుకొస్తుంది ఎప్పుడూను. ఈసారి ఏంటంటే నా చేతుల మీదుగా నేను కుట్టేశాను కదా, చాలా హ్యాపీ అనిపించింది. ఇక ఇంట్లో మనకి పక్కన పడేసి ఉన్న బ్లౌజ్ పీసెస్తో ఇలా మనం పిల్లో కవర్స్ని కుట్టుకున్నాం అనుకోండి, వాటిని కూడా యూజ్ చేసినట్టు ఉంటుంది కదా. నాకు కూడా ఇలాంటివన్నీ చిన్న చిన్న పనులన్నీ వచ్చండి. కాకపోతే మిషన్ ఎక్కాలంటేనే నాకు కొంచెం బద్ధకం అనమాట. ఇంట్లో మిషన్ ఉందనుకోండి, ఒక టార్చర్ ఉంటుందండి. ఏంటంటే కొనిపించేసావు, దాన్ని అలా పక్కన పెట్టావు అనే మాట అంటూనే ఉంటారు. మనం మట్టికి ఇంట్రెస్ట్ లేకపోతే మిషన్ వర్క్ మట్టికి చేయలేమండి. ఈరోజు నాకు చెయ్యాలి అనిపించింది కాబట్టి ఈ పనిని కూడా చేసి పక్కన పెట్టేశాను. ఈరోజు మా పిల్లలందరికీ గాలిపటాలు పిచ్చపట్టిందండి. ఈరోజు గాలిపటాలు చేస్తూనే ఉన్నారు. పిల్లలు కదా ఏదో చేస్తున్నారులే, గాలిపటం ఎగురుతుంది ఎట్లే అనుకున్నాను, కానీ భలే ఎగరేశారండి. చాలా ఎత్తు వరకు వెళ్ళింది గాలిపటం కూడాను. ఈ రోజు అంతా కూడా తలకొక 10 రూపాయలని లేదంటే ఒక్కొక్క 20 రూపాయలు వేసుకుని గమ్మని, న్యూస్ పేపర్లని, దారపురీలని ఇవన్నీ తెచ్చేసుకుని గాలిపటం చేయడం, దాన్ని ఎగరవేయడం, అది పోయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఇంకోటి చేసుకోవడం, ఈ పని మీదే ఉన్నారు. ఇదైతే ఈరోజు పొద్దున్నే ఒక గాలిపటం చేసుకోవడం, దాన్ని ఎగరేసేయడం, అది పడిపోవడం అన్నీ జరిగిపోయాయి. ఇక పిల్లలు కదా ఇంత ఎత్తు వరకు ఎగరవేస్తారా అనేసి అనుకున్నాను కానండి. ఎప్పుడు మేము చిన్నప్పుడు మేము కూడా చేసి ఉంటాం, అంత ఎత్తు వరకు ఎగరేసారండి, భలే చేశారు. ఇంకా వీడియోలో చూపిద్దామన్నా ఎండలో అదేమీ కనిపించట్లేదండి. చాలా బాగా వేశారు. ఎంత ఎత్తు అంటే అసలు మనకి చూడాలి అంటే కంటికి కూడా కనపడినంత ఎత్తుకైతే ఎగరేసారు పిల్లలతో మామూలుగా ఉండదనేసి ఈరోజు అనిపించిందండి.
ఇది వాళ్ళ వ్లాగ్ అండి. ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వీడియోలు అయితే షేర్ చేసుకున్నాను. ఇంకా దీనికి కంటిన్యూషన్గా నేను వీడియోని అయితే షూట్ చేసుకున్నాను, కానీ వీడియోలు అంత ఎక్కువైపోతుందని నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూషన్ చేస్తానండి. ఇది వాళ్ళ వ్లాగ్ అండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.